ఇలా కష్టాల గురించి ఆలోచించే గుణం కేవలం మధ్యతరగతి వాళ్ళకే వస్తుంది చూడండి. మిస్ ముఖ్య మాటలు నిన్ను వేధిస్తున్నాయా? నువ్వు సృష్టించిన విక్కీని నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇప్పుడు నీ మనసులో ఏముందో తెలుసుకోవడానికి. మిస్ ముఖ్యర ముందు విరాట్ సంపదని తెలియకుండా ఉండడానికి విక్కీ అని అబద్ధం చెప్పావు. దానివల్ల ఏం సాధించావు? ఇప్పుడు అదెందుకు? సైలెంట్గా వెళ్ళిపో. ఆగు, నేను మాట్లాడుతున్నాను కదా. విక్కీ ఒక సేల్స్ మ్యాన్. ఇలాంటి బట్టలు వేసుకునేవాడు. చెల్లెల్ని నడిపించుకుంటూ కాలేజ్కి వెళ్ళి తీసుకుని వచ్చేవాడు. 15,000 సంపాదించేవాడు. మిడిల్ క్లాస్ అంటే ఇదే అనుకున్నావా? కేవలం బట్టల వల్ల నేను విక్కీ అయ్యాను. మిడిల్ క్లాస్ అబ్బాయి అనుకున్నాను. మిస్ ముఖ్యర పుట్టినప్పటి నుండి ప్రతిరోజు ప్రతి క్షణం కష్టాలను అనుభవించి పాఠాలు నేర్చుకుంటూ ఎదిగింది. విచిత్రం ఏంటంటే నువ్వు కూడా తనలాంటి వాడివే అని తను అనుకుంది. తనలా కష్టాలని చూసి జీవితాన్ని అర్థం చేసుకున్నావు అనుకుంది. కానీ తనకేం తెలుసు నువ్వొక రంగు అని. కనీసం ఇన్ని రోజులు మీనాక్షితో ఉండి ఈరోజు తన చరిత్ర విన్న తర్వాత నీకు మిడిల్ క్లాస్ జీవితం అంటే ఏంటో అర్థమైందా? 1500 పెట్టి ఈ బొకేని కొనిపెట్టారా? డబ్బుల విలువ తెలుసా మీకు? కాదు, ₹1 కోసం ప్రతి క్షణం కష్టపడడమే మిడిల్ క్లాస్ జీవితం. తన కష్టం ఏమున్నా ఇంటి కష్టం కోసం తన సుఖాన్ని త్యాగం చేయడం మిడిల్ క్లాస్ జీవితం. వస్తువుల కంటే జ్ఞాపకాలకు విలువ ఇవ్వడమే మిడిల్ క్లాస్ జీవితం. సాధించిన దాన్ని కూడా తూకం వేసి ఏడ్చడం కన్నా మనిషి మనసుకు గౌరవం ఇవ్వడమే మిడిల్ క్లాస్ జీవితం. మొత్తానికి నువ్వు చూడలేని జీవితమే మిడిల్ క్లాస్ జీవితం. ఆ జీవితాన్ని జీవించకుండా అనుభవించకుండా నన్నొక మిడిల్ క్లాస్ అబ్బాయిగా ప్రతిబింబిస్తున్నావు. విక్కీగా నేను మిస్ ముఖ్యర కష్టానికి అండగా ఉండాలనుకున్నాను. అది తప్ప అండగా ఉండాలనుకునేవాడు నాలాగే వెళ్ళి తన పక్కన కూర్చొని నువ్వు ఏ పని చేసినా నీతో నేనున్నానని చెప్పేయి. విరాజులాగా వెళ్ళి 2 లక్షలు తన చేతిలో పెట్టడం కాదు. అవును, నేను తప్పు చేశాను. నువ్వు కేవలం విరాజులాగా మాత్రమే తప్పు చేయట్లేదు. నాకు మీనాక్షికి ఉన్న ఫ్రెండ్షిప్ మధ్యలోకి డబ్బు తీసుకొచ్చి విక్కీని కూడా తప్పు చేసిన స్థానంలో నిలబెట్టావు. పాపం మిస్ ముఖ్యరా తనకున్న మెచ్యూరిటీ వలనే అన్నింటినీ ఓపికతో భరిస్తోంది. అవును, నేనిచ్చిన డబ్బును చూడకుండా దాని వెనుకున్న ఉద్దేశాన్ని తను అర్థం చేసుకుంది. నా కేరింగ్ని మెచ్చుకుంది. అలాగే నువ్వు మిస్ ముఖ్యరని అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అయ్యావని కూడా నిరూపించింది. నువ్వు విరాట్ సంపత్ అంటే ఎవరు అని తనకి తెలియజేయడానికే చూస్తున్నావు. ధనవంతులు చెడ్డవాళ్లు కాదు అని తనకు అర్థమయ్యేలా చేయడానికి చూస్తున్నావు. దీంట్లో నుండి బయటికి రా. విరాజులాగా తనని అర్థం చేసుకో. విక్కీలాగా తనతో నిలబడు. నిజమే, ఒకరిని ఇష్టపడి సొంతం చేసుకోవడానికి వాళ్ళని అర్థం చేసుకోవడానికి చాలా తేడా ఉంది. ఇప్పుడు నాకు అర్థమైంది. మీనాక్షిని ఇంకా బాగా అర్థం చేసుకుంటాను. అమ్మా, నువ్వేం టెన్షన్ పడకమ్మా. వదిన తప్పకుండా కోలుకుంటుంది. వ్యాక్సిన్ వేస్తే అంతా సెట్ అయిపోతుంది. అవునమ్మా, వీలైనంత త్వరగా వ్యాక్సిన్ వేయించడానికి నేను ఏర్పాటు చేస్తాను. ఎలా ఏర్పాటు చేస్తారు? ఎలా ఏర్పాటు చేస్తారా? ఏ 20,000 30,000 అయితే చూడొచ్చు, కానీ 2 లక్షలు 2 లక్షలు ఎలా సర్దుబాటు చేస్తారు? సర్దుబాటు చేయాలి కదమ్మా. ఏదో ఒక దారి దొరకకపోతుందా? ఏ దారి గురించి మాట్లాడుతున్నావు? ఉన్న దారులని నువ్వే మూసేసావు కదా. అమ్మా, ఏం చెప్తున్నావు నువ్వు? నువ్వు ఈ ఇంటి పత్రాలు తాకట్టు పెట్టకుండా ఉండుంటే ఇలాంటి కష్టకాలంలో అవి మనకి సహాయంగా ఉండేవి కదా.
అంతా నేనే సర్దుబాటు చేస్తాను, ఏదో ఒకటి చేస్తాను అన్నావు. ఏదేమైనా నా పిల్లలే కదా అని నేను ఆ విషయాన్ని అక్కడితో వదిలేశాను. కానీ ఇప్పుడు చూడు, నా బిడ్డ ఇద్దరు ప్రమాదంలో ఉన్నారు. ఇప్పుడు ఏం చేస్తావు? అమ్మా, ఎలాగోలా డబ్బు సర్దుబాటు చేస్తాను. పుష్పకు బిడ్డకు ఏం కాకుండా చూసుకుంటాను. నువ్వు ధైర్యంగా ఉండమ్మా.